ఇప్పుడు మనం క్యాష్ సేల్స్ తెలుసుకున్నామండి. క్యాష్ సేల్స్ అంటే సేల్స్ అని ఇవ్వచ్చు. క్యాష్ సేల్స్, క్యాష్ పర్చేస్ తెలుసుకున్నాం. సేల్స్ అని ఇవ్వచ్చు, పర్చేస్ అని ఇవ్వచ్చు, క్యాష్ సేల్స్ అని ఇవ్వచ్చు, ఆహ్, క్యాష్ పర్చేస్ అని ఇవ్వచ్చు, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని ఇవ్వచ్చు, బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ అని ఇవ్వచ్చు, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా క్యాష్ సేల్స్ అనమాట. అయితే క్రెడిట్ సేల్స్ తెలుసుకున్నాం. క్రెడిట్ సేల్స్ అంటే సేల్స్ ప్లస్ నేము, పర్చేజ్ ప్లస్ నేము ఇస్తే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ క్రెడిట్ సేల్స్ అంటే మనం ఏదైనా ఒక అరువు మీద ఏదైనా కొన్నట్లయితే, అంటే క్రెడిట్గా కొన్నట్లయితే మనం ఒక 500 ఆర్టికల్స్ కొన్నాం. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఇవన్నీ ఉంటాయి మీకు. జర్నల్ ఎంట్రీస్ బై ఎస్ఎస్పి శ్రీనివాస్ అని కొడితే ఈ వీడియోలన్నీ వస్తాయన్నమాట. జర్నల్ ఎంట్రీస్ 8 మార్క్స్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ న్యూ పేపర్ మోడల్లో 8 మార్క్స్. ఇంతకుముందు 2 మార్క్స్ కాబట్టి ఇది 20 డేస్ అలా పడుతుంది. ఎక్కువ 2 మార్క్స్ 20 డేస్ ఎందుకని చెప్పి స్కిప్ చేసి వాళ్ళం, స్కిప్ చేయడానికి కుదరదు. 8 మార్క్స్ కాబట్టి మనం కంపల్సరీగా చేయాలి. దీనికి ఆపోజిట్ 3 కాలమ్ క్యాష్ బుక్. అంచేత మనం సేల్స్, పర్చేస్, క్యాష్ సేల్స్, క్యాష్ పర్చేస్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్, పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్, బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ ఇలా ఇచ్చినప్పుడు క్యాష్ సేల్స్, క్యాష్ పర్చేసే ఉంటాయి అందులో. ఆ వీడియో సంబంధించి ఆల్రెడీ ఉంది, చూసుకోండి. తర్వాత ఏంటంటే క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ అంటే సేల్స్ నేము, సోల్డ్ గూడ్స్ టు రాధా, అలాగే పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కృష్ణ, ఇలాగా. అలాగే బాట్ గూడ్స్ ఫ్రమ్ రామ ఇలా ఇచ్చినట్లయితే అది ఏంటనమాట, మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనమాట. క్రెడిట్ సేల్స్ అండ్ క్రెడిట్ పర్చేస్. ఇందులో కూడా మనం ఏం చేస్తామంటే సేల్స్ నేము రాస్తాం, పర్చేస్ నేము రాస్తాం అనమాట. అయితే ఇక్కడ ఎసెట్స్, సేల్ ఆఫ్ ఎసెట్, సేల్ ఆఫ్ పర్చేస్ ఇస్తే పర్చేస్ సేల్స్ రాయకుండా పర్చేస్ సేల్స్ బదులు మనం ఏం చేస్తామంటే ఎసెట్ రాస్తాం. ఎసెట్స్ అంటే ఫర్నిచర్ కానివ్వండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి, మోటార్ వెహికల్స్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, మిషనరీ కానివ్వండి, ప్లాంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అసెట్స్ అనమాట. అవి వచ్చినప్పుడు మనం పర్చేజ్ అని కానీ సేల్స్ అని కానీ రాయకూడదు. ఆ వీడియో కూడా ఉంది, చూసుకోండి. అయితే ఇప్పుడు వచ్చిందల్లా ఏంటంటే, మనం క్రెడిట్ సేల్స్ అన్నప్పుడు ఏం చేసామంటే సేల్స్ ప్లస్ నేమ్ ఉంటే క్రెడిట్ సేల్స్ అనుకున్నాం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే సేల్స్తో సేల్స్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, పక్కనే క్యాష్ ఉంటుంది అనమాట. అలాగే పర్చేజ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది. అలాంటప్పుడు మనం నేమ్ రాయకూడదు. అవి ఏంటో ఇప్పుడు ఈ మోడల్ ఏంటో చూద్దాం. అంటే సేల్స్, పర్చేజ్ సంబంధించినటువంటి 1, 2, 3, 4 వీడియోస్ ఉంటాయన్నమాట. సేల్స్ పర్చేస్ మీద ఈ 4 వీడియోస్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది మీకు కూలంకుషంగా ఫుల్గా అర్థమైనట్లయితే ఈజీగా మీరు తప్పులు చేయకుండా చేస్తారనమాట. నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో లెక్కలన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రైట్ జర్నల్ ఎంట్రీస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అంటే ఇక్కడ సేల్స్ ఉంది, నేమ్ ఉంది, క్యాష్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏముందండి ఇక్కడ? సేల్స్ నేము క్యాష్, పర్చేజు నేము క్యాష్. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. వీ షుడ్ నాట్ రైట్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఇన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు మనం నేమ్ రాయకూడదు అనమాట. ఏం చేద్దంటే అమౌంట్ ఇచ్చేసి కదా వాడి పేరుని బాకీ రాయాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అండర్లైన్ చేద్దాం. ప్రతి వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయి కదండి. ఆ 2 అంశాలు ఏంటన్నది మనం చూద్దాం అనమాట. ఫస్ట్ చూసినట్లయితే రైట్ జర్నల్ ఎంట్రీస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ లక్ష్మి ఫర్ క్యాష్ అన్నాడు కాబట్టి క్యాష్ ఉంది, పర్చేజ్ ఉంది, లక్ష్మి ఉంది. అంచేత నేము మనం తీసుకోకూడదు. గూడ్స్ పర్చేజెస్ క్యాష్, నేమ్ తీసుకోకూడదు. ఏం చేస్తుందంటే ఇది క్యాష్ పర్చేజెస్ కాబట్టి నేమ్ మనం రాయకూడదు అన్నమాట ఇక్కడ. అలాగే సోల్డ్ గూడ్స్ టు నాగు ఫర్ క్యాష్. అంటే ఇక్కడ సోల్డ్ గూడ్స్ ఉంది, నాగు ఉంది, నాగు రాయకూడదు, క్యాష్ రాయాలి. ఏం చేస్తుందంటే ఇది క్యాష్ పర్చేస్ అయితే మనం నేమ్ రాయకూడదు అనమాట. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గోపి ఫర్ క్యాష్ అన్నాడు కాబట్టి పర్చేజ్డ్ గూడ్స్ అంటే ఏంటంటే పర్చేస్ క్యాష్, గోపి ఉండదు ఇక్కడ. అలాగే తర్వాత చూసినట్లయితే సోల్డ్ గూడ్స్ టు రాజు ఫర్ క్యాష్ అంటే సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్ క్యాష్ ఉంటుంది, రాజు రాయకూడదు. ఇంకొట్టలేదులేండి అది. తర్వాత గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ సీత ఫర్ క్యాష్. ఇక్కడ కూడా క్యాష్ ఉంది కాబట్టి పేరు రాయకూడదు. గూడ్స్ పర్చేజ్డ్ రాయాలి, అలాగే క్యాష్ రాయాలి అనమాట. పేరు రాయకూడదు. వీ షుడ్ నాట్ టేక్ నేమ్ ఆఫ్ పర్సన్ ఇన్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఏం చేస్తుందంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం పేరు రాయాం. సోల్డ్ గూడ్స్ టు గీత ఫర్ క్యాష్ అన్నాడు కాబట్టి గీత రాయకూడదు, ఇక్కడ క్యాష్ సేల్స్ రాస్తాం. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రవి ఫర్ క్యాష్ అంటే పర్చేజ్ గూడ్స్
క్యాష్. రవి రాయకూడదు. ఏం చేద్దంటే క్యాష్ ఉంది కాబట్టి మనం పే రాయకూడదు. సోల్డ్ గూడ్స్ టు రమణ ఫర్ క్యాష్. సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్, క్యాష్ అనమాట అండి. రమణ రాయకూడదు. ఏం చేస్తున్నాం, దిస్ ఈజ్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్, వీ షుడ్ నాట్ రైట్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాజు అండ్ పెయిడ్ 1000 అంటే ఇది కూడా క్యాష్ వెంటనే చెల్లించేసాడు కాబట్టి గూడ్స్ పర్చేజ్ అంటే పర్చేస్, పెయిడ్ అంటే క్యాష్ పెయిడ్ కాబట్టి క్యాష్ ఉంటుందన్నమాట. సోల్డ్ గూడ్స్ టు ప్రవీణ్ అండ్ రిసీవ్డ్ అంటే అమ్మేడు. సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్, రిసీవ్డ్ అంటే క్యాష్ అనమాట. ఇలా వచ్చినప్పుడు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో మనం పేరు రాయకూడదు. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, పర్చేస్, క్యాష్. పర్చేస్ డెబిట్ కాబట్టి మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏం రాస్తాం అవే రాస్తాం అన్నమాట. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఏం రాస్తారు, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఎంత 4000 అనమాట. పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మనం బ్రాకెట్లో ఏం రాయాలంటే అండి, బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఇంతే. ఈ అమౌంట్ ఎలా వేయాలి మనం, డెబిట్లో డెటార్ తిన్నగా డెబిట్లో వేయాలి. ఎంతది 4000 కదా, 4000 అండ్ క్రెడిట్ కాలంలో క్రెడిట్ తిన్నగా క్రెడిట్ తిన్నగా 4000 వేస్తారు. తర్వాత రెండోది చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమిచ్చాడు, సోల్డ్ గూడ్స్ టు నాగు ఫర్ క్యాష్ అంటే సేల్స్. సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్ అని రాయాలి. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం. పర్చేజ్ గూడ్స్ అంటే పర్చేస్ అని రాయాలి. బాట్ గూడ్స్ అన్నా పర్చేస్ అనే రాయాలి. బాట్ అంటే బై, బాట్ బాట్ అని ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. బాట్ గూడ్స్ అంటే పర్చేస్ అని రాస్తారు. ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు నాగు ఫర్ క్యాష్ అంటే సేల్స్, క్యాష్ ఉంది కాబట్టి సేల్స్ క్రెడిట్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. సేల్స్ ఎప్పుడు క్రెడిట్ అండి, పర్చేస్ ఎప్పుడు డెబిట్ అనమాట. ఇంకా అది మారదు. ఎప్పుడు కూడా ఫస్ట్ పైన పర్చేస్ రాయాలి, కిందేమో సేల్స్ రాయాలి. క్యాష్ అకౌంట్ డెటార్, డెటార్ చివరికి రాయాలి, టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్, సేల్స్ అకౌంట్. బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. అంతే, బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. అమౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 3000 and 3000. అండ్ 3000 అనమాట. తర్వాత మూడోది 4 రాస్తాను, మిగతాన్ని మనం చెప్పేస్తాం. థర్డ్ వన్ ఏంటంటే పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గోపే అంటే ఇందులో పర్చేస్ గోపే ఉంది. పర్చేస్ డెబిట్ క్రెడిట్ మీకు ఒక టేబుల్ తెలియలేదు. క్యాష్ రిసీవ్ డెబిట్, క్యాష్ పెయిడ్ క్రెడిట్, పర్చేస్ డెబిట్, సేల్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్, పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్, డ్రాయింగ్స్ డెబిట్, క్యాపిటల్స్ క్రెడిట్. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంచేత ఇక్కడ పర్చేస్ డెబిట్, సేల్స్ క్రెడిట్ అని ఇంత ముందు చెప్పాం కాబట్టి దానికి సంబంధించిన టేబుల్ కూడా ఒక వీడియోలో చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ చెప్పే దాంట్లో చూస్తాం. అంచేత ఇక్కడ థర్డ్ వన్ ఏంటంటే పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గోపి ఫర్ క్యాష్ అంటే పర్చేస్ క్యాష్ ఉంటుంది. పర్చేజ్ డెబిట్ కాబట్టి పర్చేజ్ డెబిట్ చేస్తారు. మనం పర్చేజ్ అకౌంట్ డెటార్ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. being the purchased goods for cash. being the purchased goods for cash. ఇది ఎంత అంటే థర్డ్ వన్ వచ్చి 4000 and 4000. ఫోర్త్ వన్ రాదు. ఫోర్త్ వన్ చూసినట్లయితే ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు రాజు ఫర్ క్యాష్ అంటే సేల్స్ క్యాష్ ఉంటుంది. సేల్స్ క్రెడిట్ కాబట్టి క్యాష్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఏం రాస్తారు ఇక్కడ, క్యాష్ అకౌంట్ డెటార్. ఎప్పుడు చూడండి మీకు పైన
పర్చేజ్ వస్తుంది, కిందేమో 2 సేల్స్ అనే వస్తుంది. సేల్స్ అకౌంట్ డేటార్ అని రాశారనుకోండి తప్పు అనమాట. బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అనమాట. ఇక్కడ ఈ అమౌంట్ చూసినట్లయితే ఫోర్త్ వన్ ఎంత అండి అమౌంట్? 6,000 అండ్ 6,000. ఈ విధంగా మనం ఏం రాస్తామంటే ఇలా రాస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఈ డేటార్ అనేది మీరు ఏం చేయాలంటే మనం అంటే టైం ఎక్కువ లెంగ్త్ ఎక్కువైపోతుందని మార్చలేదు, మీరు డేటార్ చివరిని రాయాలండి. అలాగే ఈ బ్రాకెట్ కూడా మీరు ఏం చేయాలంటే చివరికి పెట్టాలి, అక్కడ అయిపోయినా చివరికి పెట్టాలి. డిఆర్ అనేది చివరికి రావాలి. మీకు టెక్స్ట్ బుక్లో అలా ఉంటుంది చూడండి, ఆ చివరిని రాయండి. 2 కొంచెం వెనక్కి రాసి రాయాలి, మిగతాది మామూలే. ఈ డెబిట్ మాత్రం వెనక్కి పెట్టి ఇలాగనమాట. పర్చేస్ డెబిట్ టు సేల్స్ క్రెడిట్ అనే సూత్రం మీద ఈ లెక్క మనం చేస్తున్నాం కాబట్టి గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ లక్ష్మీ ఫర్ క్యాష్ అంటే ఇక్కడ లక్ష్మి తీసుకోకూడదు, పర్చేస్ క్యాష్ ఉంటుంది. పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. రెండోది ఏంటి? సోల్డ్ గూడ్స్ టు నాగు ఫర్ క్యాష్ అంటే క్యాష్ సేల్స్ ఉంది కాబట్టి సేల్స్ క్రెడిట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఏం రాస్తారు? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనమాట. తర్వాత చూసినట్లయితే పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గోపి ఫర్ క్యాష్ అంటే పర్చేస్ డెబిట్ కాబట్టి పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తారు. గోపి రాయకూడదు, ఇచ్చేతను క్యాష్ ఉంటే కనుక మనం పేరు రాయకూడదండి. సోల్డ్ గూడ్స్ టు రాజు ఫర్ క్యాష్ అంటే క్యాష్ సేల్స్ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఇలా రాస్తాను చూడండి. ఫస్ట్ ఏమో పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మూడోది పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎక్కడ కూడా నేమ్ రాయలేదు. ఫిఫ్త్ వన్ కూడా పర్చేస్ క్యాష్ ఉంది కాబట్టి పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అని రాస్తారు. 6th వన్ సోల్డ్ గూడ్స్ టు గీతా ఫర్ క్యాష్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాస్తారు. పర్చేస్ డెబిట్ టు సేల్స్ క్రెడిట్ అనమాట. అని చేత ఆ విధంగా రాస్తాం అనమాట. పర్చేస్ డెబిట్ టు సేల్స్ క్రెడిట్ ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇన్సర్ట్ చేద్దాం, అవసరం లేదులేండి. ఇంతకుముందు మీరు వీడియోలు చూసినట్లయితే పర్చేస్ డెబిట్ టు సేల్స్ క్రెడిట్ అనమాట. దాని ప్రకారం మనం ఇది చెప్పడం జరిగింది. తర్వాత పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రవి ఫర్ క్యాష్ అంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సోల్డ్ గూడ్స్ టు రమణ ఫర్ క్యాష్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. 9వది వచ్చి సోల్డ్ గూడ్స్ టు రమణ ఫర్ క్యాష్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజు అండ్ పెయిడ్ అంటే పర్చేజ్ డెబిట్ కాబట్టి పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సోల్డ్ గూడ్స్ టు ప్రవీణ్ అండ్ రిసీవ్డ్ 600 అంటే సేల్స్ క్రెడిట్ కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చెప్పి రాస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇక్కడ మనకి పర్చేస్ డెబిట్ టు సేల్స్ క్రెడిట్ అనేటువంటి సూత్రం మీద ఈ జర్నల్ ఎంట్రీస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిగ్రీ ఫస్ట్ బీకామ్ వాళ్ళకు కూడా ఇవి బాగా యూస్ఫుల్ అండి, చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.